నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి పాల్పడుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఫీజులను నియంత్రిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ జిల్లాలో అమలు కావటం లేదు. జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న కొన్ని విద్యా సంస్థలపై 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. ప్రభుత్వ పాఠశాలల్లో కంటే ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తున్న ఇక్కడ లక్షల్లో వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా అనేక లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే టైల్ విషయంలో కానీ, బుక్స్ల విషయంలో కానీ, ఆన్లైన్లో ఫీజు విషయంలో కానీ ఎక్కువ దోపిడీ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో ఫీజులపై 4 సైడ్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఫీజులను నియంత్రిస్తామని ఎన్నికల ముందు స్వయంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. విద్యా సంవత్సరం మొదలైనప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసిన పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు మాత్రం ఫీజుల విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాయి. కానీ చాలా వరకు విద్యా సంస్థలు ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఖమ్మంలో ఒక వ్యాపార సంస్థగా వెలిసినటువంటి పాఠశాల 1వ తరగతి విద్యార్థుల కోసం ₹1,00,000 పైగా ఫీజులు వసూలు చేస్తుంది. వాస్తవానికి 1వ తరగతి విద్యార్థులకు ₹1,00,000 ఫీజు ఎంత ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేసేందుకు నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేర్లు స్కూల్ పేరు వెనుక తగిలిస్తూ ఉంటారు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల కంటే ముందు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించకుండా, టీచింగ్ నాన్ టీచింగ్ అక్కడ కనీసం సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు ఆ గవర్నమెంట్ స్కూల్ని మూతపడే విధంగా తయారు చేసిన పాలకులు ఇప్పుడు అనివార్యంగా ప్రైవేట్ స్కూళ్ళ వైపు నెట్టబడుతున్నటువంటి పేరెంట్స్ ఈరోజు ఎల్కేజీ నర్సరీ అడ్మిషన్ పొందాలంటే ₹5,000, ఎల్కేజీలో విద్యార్థి ఫీజు 30 నుంచి 40-50 వేల ఫీజు. ఈరోజు ఏసీ నాన్ ఏసీ అనే పేరుతోటి ఓన్లీ కేవలం ఏసీ పేరుతోటి ఖమ్మం కొత్త కలెక్టరేట్ దగ్గర స్కూల్ ఏసీ క్యాంపస్ అనేటువంటిది హార్వెస్ట్కు సంబంధించినటువంటి క్యాంపస్ ₹1,50,000 నుంచి ₹3,00,000 కేవలం 1వ తరగతి నుంచి ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పాఠశాలలో ఫీజుల వ్యవహారం పరిశీలిస్తే మనకు విషయం అర్థమవుతుంది. నర్సరీలో చేర్చుకునే విద్యార్థి కోసం వాళ్లు వసూలు చేసే మొత్తాలు వేలల్లో ఉన్నాయి. నర్సరీలో చేరేందుకు అడ్మిషన్ ఫీజు కిందనే ఏకంగా ₹10,000 వసూలు చేస్తున్నారు. ఇక స్కూల్ ఫీజు కింద మరో 28,000 తప్పనిసరిగా కట్టాల్సిందే. అది సరిపోదు అన్నట్లు యూనిఫారాలు కూడా వాళ్లే అమ్ముతూ ఒక్కో యూనిఫామ్కి 5,000 ధర నిర్ణయించారు. నర్సరీలో చేరే చిన్నారులు రాసేది, ఉండేది, చూసేది ఉండదు. కానీ వారి కోసం పుస్తకాలు, పెన్నుల కోసమని మరో ₹5,000 వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. ఇక ఈ పిల్లలను ఇంటి నుంచి బడికి, బడి నుంచి ఇంటికి తిప్పటానికి మరో 10,000 చెల్లించాల్సిందే. ఒకసారి మనం గమనించుకుంటే గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం హయాంలో ఫీజులు విచ్చలవిడిగా పెంచారు. అంటే ఏ విధంగా అంటే 10 నుంచి 20% వరకు, అంటే 20-30% వరకు కూడా ఫీజులు అధికంగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం గమనించుకుంటే గతంలో స్కూల్కి ఎల్కేజీ యూకేజీకి 20,000 నుంచి 25,000 ఉంటే ఇప్పుడు దాన్ని ₹40,000 వరకు ఫీజులు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. మన ఖమ్మం జిల్లాలో చూసుకుంటే హార్వెస్ట్ వాళ్ళే అనేక బ్రాంచెస్ పెట్టుకుంటూ సేదర్ వ్యాలీ అని చెప్పేసి ఒక పెద్ద బ్రాంచ్ని తీసుకొచ్చారు. ఖమ్మంలో IIT రోబోటిక్ క్లాసులు అని చెప్పేసి తీసుకొచ్చారు. దీంట్లో చూసుకుంటే అడ్మిషన్ తీసుకోవాలంటే ముందుగా ₹1,00,000 పే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ విధమైనటువంటి వ్యవస్థలో కనీసం జిల్లా DO అధికారి కానీ ఇప్పటివరకు కూడా ఎన్ని స్కూల్స్ సందర్శించారనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి గమనించుకుంటే ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఫీజులతో పాటు అడిషనల్గా షూ, బెల్ట్, ఎడ్యుకేషన్ జీవో నెంబర్ 1 ప్రకారము ఏ స్కూల్లో కూడా పాఠ్యపుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ, బెల్ట్స్ కానీ, టైర్ కానీ ఎక్కడ కూడా అమ్మకూడదు. కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే
అవి వేల రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రైమరీ స్కూల్ వరకు అంటే 5వ తరగతి వరకు స్కూల్ పుస్తకాలు కొనాలంటే 10,000 రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 6 నుంచి 10th క్లాస్ వరకు చదవాలంటే బుక్స్ కొనాలంటే 15,000 నుంచి 20,000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే కేవలం ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నా కూడా మరి జిల్లా అధికారి అయినటువంటి డిఓ గారు ఎందుకో నామాత్రంగా పనిచేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇవి సరిపోవు అన్నట్లు ఫీజులు ఏ విధంగా వసూలు చేయాలో అర్థం కాని యాజమాన్యం ఇతరత్ర కార్యక్రమాల నిర్వహణ కోసం అంటూ మరో 8,000 రూపాయలు డిపాజిట్ చేయించుకుంటుంది. ఆ ఇతరత్ర కార్యక్రమాలు ఏముంటాయో ఆ యాజమాన్యానికి తెలియాలి. ఆ తరహాలో వస్తువుకో రేటు పెడుతూ మొత్తం మీద 1,00,000 రూపాయలకు పైన దండుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు ఉండటం లేదని, అదేవిధంగా విద్యా ప్రమాణాలు పాటించటం లేదని భావిస్తున్న పిల్లల తల్లిదండ్రులు వారిని ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరుస్తున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాయి. ఆ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్చే సాహసం చేయలేక, ప్రైవేట్ బడుల్లో ఫీజుల మోత భరించలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. ఒక అడ్మిషన్ పేరు చెప్పి దాదాపుగా 5,000 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. లేదంటే ఏసీ క్లాస్ రూమో, లేదంటే టెక్నో పేరుతోటో, ఇంటర్నేషనల్ పేరుతోటో, లేదంటే ఒలింపియా పేరుతోటో ఈ పేర్లు పెట్టి విద్యా సంస్థలు నార్మల్ స్కూళ్ళలో 1 నుంచి 10వ తరగతి చదివే స్కూళ్ళకి పేర్లు వివిధ రకాల పేర్లు పెట్టి, రోబోటిక్స్ పేరు పెట్టి ఈరోజు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి ఈరోజు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళని రక్తాన్ని పిప్పి పిండి చేసే పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఫీజులు ఇతరత్ర అంశాల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తున్న యాజమాన్యాలు వాటిలో పనిచేసే ఉపాధ్యాయులకు ఏమైనా ఎక్కువగా జీతాలు చెల్లిస్తున్నాయా అంటే అది లేదు. ఇతర విద్యా సంస్థల కంటే తక్కువగానే వీళ్లకు వేతనాలు చెల్లిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ అటు విద్యార్థుల తల్లిదండ్రులను తక్కువ మొత్తంలో వేతనాలు ఇస్తూ సిబ్బంది శ్రమను దోపిడీ చేస్తున్నాయి. ఇంతగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు కనీస నిబంధనలు మాత్రం పాటించటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాల్లో ఇరుకు గదుల్లో తరగతి గదులు నిర్వహిస్తున్నాయి. మంచి విద్య అందించాలని చెప్పేసి అని ఒక ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే ఆ ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు అని చెప్పేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. పాఠ్య పుస్తకాలు కానీ, నోట్సులు కానీ, బుక్కులు కానీ, యూనిఫామ్లు కానీ, షూ కానీ, టై కానీ ఏదున్నా కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్నే కొనాలని చెప్పేసి అయిగీడ అధిక ధరలతోని విద్యార్థి తల్లిదండ్రులతో జీవితాలతోని చెలగాటమాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా స్కూల్ బస్సుల ద్వారా కూడా స్కూల్ బస్సులు ఒకటి స్కూలు ఫీజు కూడా అధికంగా మోపడం వల్ల లక్షలాది రూపాయలు ఫీజులు అడగడం వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సర్టిఫికెట్లు చూస్తే మటుకు అందరూ క్వాలిఫై అయిన ఉపాధ్యాయుల మాదిరిగానే సర్టిఫికెట్లు కనిపిస్తాయి. కానీ సిబ్బంది మాత్రం క్వాలిఫైడ్గా కనిపించరు. విద్యాశాఖ అధికారులు ఈ విషయంలో ఎలాంటి తనిఖీలు నిర్వహించకపోవటం వల్ల పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. అర్హత లేని సిబ్బందిచే విద్యాబోధన చేయిస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి వసూలు చేసే ఫీజులు ప్రైవేట్ పాఠశాల అక్కడ డిస్ప్లే చేయాలండి. అక్కడ ఆ డిస్ప్లే చేసిన ఫీజు ఆ పాఠశాలకు తగ్గట్టు ఉందా లేదా మేము బేరీజ్ వేస్తాం. వాళ్ళు ఎంతనే పెట్టుకోవచ్చు. దాంట్లో 5% మాత్రమే వాళ్ళ లాభాలకు ఉంటుందండి. తక్కిందంతా ఉపాధ్యాయుల జీతాలకు కానివ్వండి, పాఠశాల వసతులు కల్పించడంలో, ఇతర సౌకర్యాలు కల్పించడం ఉపాధ్యాయులకు ఉపయోగించాలి. అంతేగాని 5% మాత్రమే. అట్లా కాకుండా కేవలం లాభాపేక్షతోనే ఫీజులు తీసుకుంటే వాళ్ళ మీద మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ఎంఈఓలో మేము ఒక కమిటీగా వెళ్ళి ప్రైవేట్ పాఠశాలకు చెకింగ్ చేస్తాము. అసలు వాళ్ళు పెట్టిన ఫీజు వాళ్ళ పాఠశాలకు అనుకూలమైందా లేదా మేము పరిశీలించడం జరుగుతుంది. అట్లా ఉన్నట్లయితే ఏమి లేదు, అట్లా లేనట్లయితే వాళ్ళకి ఒక నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ తీరు మార్చుకోవాల్సింది కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇంకోటండి, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉంటే మీ దగ్గర ఏమన్నా అక్కడ డిస్ప్లే చేసిన ఫీజు కాకుండా నాకు ఒక కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటాను. విద్యాశాఖకు చూపించే సర్టిఫికెట్లు మాత్రం క్వాలిఫైడ్ టీచర్లుగా కనిపిస్తాయి. తరగతి గదులు చూస్తే ఇరుకైన గదులని స్పష్టంగా అర్థమవుతుంది. క్రీడా మైదానాలు ఏమాత్రం ఉండవు. విద్యాశాఖకు సమర్పించే పత్రాలు మాత్రం క్రీడా మైదానాలు, తరగతి గదులు విశాలమైనవిగా పేర్కొంటారు.
ఖమ్మంలో ఓ పాఠశాల ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ పై అంతస్తులో సాగుతున్నా కూడా విద్యాధికారులు స్పందించటం లేదు. జిల్లాలో నిబంధనలు పాటించని విద్యా సంస్థలపైన, అదేవిధంగా వాటిని తనిఖీ చేయాల్సిన అధికారుల పనితీరుపైన విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను మాత్రం ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా విద్యా అధికారి స్పందించి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చాలామంది విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో మంచి చెప్తున్నప్పుడు కూడా అక్కడ సరైన ఫెసిలిటీ లేక ప్రైవేట్ పాఠశాల వైపు కూడా చాలామంది మధ్యతరగతి మాత్రం, అదేవిధంగా మధ్యతరగతి పేద కుటుంబాలు మాత్రం మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అదునుగా తీసుకొని ప్రైవేట్ పాఠశాలలో మాత్రం విచ్చలవిడిగా ఫీజుల విషయంలో దోపిడీ చేస్తున్నారని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఏదైతే మెనూ బోర్డు, అంటే ప్రైవేట్ పాఠశాలలో చూసినట్టయితే ఎంత ఫీజు వసూలు చేస్తున్నారనే మెనూ బోర్డు లేకుండా పుస్తకాలు కానివ్వండి, అదేవిధంగా టైల్ విషయంలో కానీ, డ్రెస్సుల విషయంలో కానీ ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సరే జిల్లా విద్యాధికారి, అదేవిధంగా కలెక్టర్ కానీ తక్షణమే ఈ స్కూళ్ళ దోపిడీపై అరికట్టాలని చెప్పి కూడా చాలామంది విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి.